హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మనకంటే పైకి ఎదిగేవాడు మనవాడైనా పరాయి వాడే పగోడే అంటున్న ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే ప్రజెంట్ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప మేనియా నడుస్తుంది. ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అటు పబ్లిక్ ప్లాట్ఫామ్స్లోనూ పుష్పనే హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా ఎవరి సపోర్ట్ లేకుండా సోలోగా పుష్ప సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. సోలో హీరోగా పాన్ ఇండియా మార్కెట్లో కుంభస్థలాన్ని కొట్టబోతున్నాడు. దేశవ్యాప్తంగా పుష్ప 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. 2000 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ మోత మోగించడం ఖాయం. సంచలనాలు నమోదు చేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది. సినిమాకి ఇంకా పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాకపోయినా లిమిటెడ్ బుకింగ్స్తోనే కాక పుట్టిస్తుంది. హిందీ వెర్షన్ ప్రీసేల్ బుకింగ్ స్టార్ట్ అయిన వెంటనే కేవలం 24 గంటల్లోనే 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడవడం చూసి బాలీవుడ్లో ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్ బడా హీరోల రికార్డ్స్కి బ్యాండ్ వాయిస్తున్నాడు పుష్పరాజ్. పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాకపోయినా బాలీవుడ్లో ఇప్పటి వరకు జరిగిన ప్రీ బుకింగ్ రికార్డ్స్ని డబుల్ మార్జిన్తో లేపేసింది. ఇప్పటి వరకు అక్కడ హైయెస్ట్ టికెట్ సేల్స్ వచ్చేసి టైగర్ 3 65,000 టికెట్స్తో టాప్లో ఉంటే 52,500 టికెట్స్తో యానిమల్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక డంకీ 42,000 టికెట్స్తో థర్డ్ ప్లేస్లో ఉంది. వాటన్నింటినీ డబుల్ మార్జిన్తో క్రాస్ చేసింది పుష్ప. ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ ద్వారా 75 కోట్లకి పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. సినిమా రిలీజ్కి ఇంకా 2 రోజుల టైం ఉంది కాబట్టి 100 కోట్లకి పైగానే రాబట్టి పాత రికార్డులకి పాతరేస్తుంది. ఇదిలా ఉంటే సినిమా పైన ఏడుపులు స్టార్ట్ అయ్యాయి. ఫ్యాన్స్ ముసుగులో కొందరు, వివేకానంద కొటేషన్స్తో మరికొందరు, నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయడంలో మరికొందరు అల్లు అర్జున్ సినిమా పైన, అల్లు అర్జున్ పైన విషం చిమ్ముతున్నారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఏడుపు ఎక్కువైంది. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్తో, గ్యాస్ ప్రాబ్లమ్స్తో హాస్పిటల్స్ అన్నీ నిండిపోతాయేమో. ఈనో ప్యాకెట్స్ కూడా డిమాండ్ పెరిగిపోతుంది ఖచ్చితంగా. మట్కా సినిమాకి 50 లక్షల షేర్ కూడా రప్పించుకొని వీళ్ళు పుష్ప 2ని బాయ్కాట్ చేస్తామని కామెడీ చేస్తున్నారు. తా చెడ్డ కొద్ది వనమంతా చెరిచిందని వీళ్ళు కూడా అందరినీ చెడగొట్టాలని చూస్తున్నారు. మొన్న వచ్చిన ట్రోలింగ్కి విశ్వంబర ఇప్పట్లో రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలీదు. చరణమన్నయ్య గేమ్ చేంజర్ అయితే సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనాలు కూడా వేస్తున్నారు. వాళ్ళ హీరోలకి హిట్ ఎలా ఇవ్వాలని ఆలోచించుకోకుండా ఇతర హీరోల సినిమాలను ఎలా ఫ్లాప్ చేయాలని కుట్రలకి తెరలేపారు. నిజంగా మెగా ఫ్యాన్స్కి అంత పవర్ ఉంటే ఆచార్య బోలాశంకర్ సినిమాల నిర్మాతలు ఎందుకు దివాలా తీస్తారు? చరణమన్నయ్య రాజమౌళితో సినిమా తీసినప్పుడు మాత్రమే టైర్ 1 రేస్లోకి వచ్చి మళ్ళీ టైర్ 2 రేస్లో తీవ్రంగా కష్టపడతాడు. ఎందుకు? పవన్ కళ్యాణ్కి ఇప్పటి వరకు 100 కోట్ల షేర్ మూవీ ఒక్కటి కూడా లేదు. ఎందుకు? మొన్న భజన చేసి చిడతలు వాయించిన టవర్ అన్నయ్య సినిమా 40 కోట్ల లాసెస్తో రికార్డు క్రియేట్ చేసింది. ఎందుకు? ఎందుకంటే సినిమా చూడాలంటే డబ్బులు పెట్టాలి. అదే ఫ్యాన్ వార్స్ అంటే ఏముంది? అక్కడ ఇక్కడ దేవులాడి నెల కార్డు ఎక్కించుకుంటే సరిపోతుంది. ఇక ఆ డేటాతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వీన్ని తొక్కుతాం, వాడిని లేపేస్తాం, ఈయన సినిమాని బ్యాన్ చేస్తామని సొల్లు చెప్పి ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయొచ్చు. నిజంగానే మీకంత పవరే ఉంటే చిరంజీవి ఎప్పుడో సీఎం కావాల్సింది. నిజంగా మీకంత పట్టుదల, పౌరుషం ఉండుంటే మట్కా సినిమాని ఒక్కొక్కడు 100 సార్లు చూసి మీ క్రెడిబిలిటీ ఏంటో నిరూపించుకునేవాళ్ళు. కమిడియన్స్ మీరంతా అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక నాకు బాబు అంకుల్ అయితే ఈర్ష్యతో ఏదో ఒక ట్వీట్ వేయడం, మళ్ళీ డిలీట్ చేయడం, ఇదే ఆయన ధైర్యం. మట్కా ఫ్లాప్ అయింది కాబట్టి పుష్ప 2 కూడా ఫ్లాప్ అవ్వాలి, ఇది ఆయన పెద్దరికం. ముందు హీరోగా వరుణ్ అన్నయ్యని సెట్ చేసుకో. వివేకానంద పేరుతో సూక్తులు చెప్పడం, ఇండైరెక్ట్గా మెగా ఫ్యాన్స్ని రెచ్చగొట్టి పుష్ప సినిమాని బ్యాన్ చేయమని ఎగదోయడం మీకే చెల్లుతాయి ఇలాంటివన్నీ. నువ్వు వెళ్తున్న మార్గం తప్పని తెలిసినప్పుడు వెంటనే సరిదిద్దుకో, లేకపోతే సొంత గూటికి తిరిగి రాలేనంత కఠినంగా ఆ దారి మారుతుంది అంటూ ఒక ట్వీట్ వేశాడు. సొంత గూటికి నువ్వు రానివ్వడం ఏంటి? నీకే గూడు లేదు. అల్లు అర్జున్ పక్కకి వెళ్ళి సొంతంగా ఇంద్రభవనం నిర్మించుకున్నాడు. మీరు మాత్రం ఇంకా బాబాయ్, అన్నయ్య, తమ్ముడికి భజనలు చేసుకుంటూ చిడతలు వాయించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు అని అంటున్నారు అల్లు ఫ్యాన్స్. మెగా ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ నమ్మక ద్రోహం. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి వెన్నుపోటు పొడిచాడని. అంటే చిరంజీవి గంగోత్రి సినిమాతో అల్లు అర్జున్కి సపోర్ట్ చేశాడు, అందుకే బన్నీ సూపర్ స్టార్ అయ్యాడు అంటారు. ఒకసారి గంగోత్రి సినిమా గురించి నాగుబాబు అంకుల్ ఏం మాట్లాడాడో మీరు కూడా వినండి. గంగోత్రి అసలు గంగోత్రి చరణ్ బాబుని అడిగారు. చరణ్ బాబుని అడిగితే అన్నయ్య అన్నాడు, చరణ్ బాబుకి ఇంకా ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి, కొంచెం ట్రైనింగ్ కావాలి, బన్నీ బాగుంటాడు, తను చేయండి అన్నారు. సో అలాగే బన్నీకి ఇచ్చాడు ఆ క్యారెక్టర్. చరణ్ బాబుకి రావాల్సింది బన్నీకి ఇచ్చారు. సో అట్లా బన్నీకి మంచి పేరు వచ్చింది. విన్నారా?
అంటే చిన్నమన్నయ్యకి గంగోత్రి సినిమా వస్తే అన్నయ్య అప్పటికి ఇంకా యాక్టింగ్ నేర్చుకోలేదు. కోర్స్ ఇప్పటికీ నేర్చుకోలేదు, అది వేరే విషయం అని చెప్పి బన్నీని చూపించాడు. అది సపోర్ట్ చేసినట్ట? ఆ కథ అంత హిట్ అవ్వదనుకున్నాడేమో. పైగా అలాంటి కథతో తన కొడుకు సినిమా చేస్తే మాస్ హీరోగా పనికిరాడు అనుకున్నాడేమో. అంతే కదా, అంత మాత్రాన ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్ల. సరే, మావాడని మెగా ఫ్యాన్స్ కి పరిచయం చేశాడు, ఓకే, అంటే సపోర్ట్ చేశాడు అనుకుందాం. ఆయన సపోర్ట్ చేయడం వల్లే సినిమా ఛాన్స్ వచ్చి బన్నీ మొదట్లో నిలదొక్కున్నాడంటే ఓకే. కానీ ఆయన సపోర్ట్ చేయడం వల్లనే బన్నీ స్టార్ హీరో అయ్యాడంటే మాత్రం ఇంతకన్నా కామెడీ ఇంకోటి ఉండదు. ఇప్పుడు బన్నీకి మెగా ఫ్యాన్స్కి ఎక్కడ చెడిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెగా ఫ్యాన్స్ అండ్ పీకే ఫ్యాన్స్ వేరు. ఈ పీకే ఫ్యాన్స్ వచ్చేసి ప్రతి ఆడియో ఫంక్షన్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ని పొగడమని అడుక్కుంటుంటారు. ప్రభాస్కి కూడా వాళ్ళ పోటు తప్పలేదు. అలాగే ఒకసారి చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుంటా ఒక ప్రోగ్రాంలో ఈ నాగుబాబు అంకుల్ మాట్లాడుతుంటే పీకే ఫ్యాన్స్ పీకే గురించి చెప్పమని గలిబిడి చేశారు. అప్పుడు ఈయన ఏం సూక్తి చెప్పాడో మీరు కూడా వినండి. పైకి వచ్చి చెప్తారు ఆపడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పవర్ స్టార్ వస్తాడు రేపు, ఆపండి ఇంకా అక్కడితోటి మీ డిస్కషన్. పవర్ స్టార్ మీకు కాదు, మా సొంత తమ్ముడు, మాకు రక్తమొచ్చి తమ్ముడు. మీరు మాడతారా మీరు? అడే మెయిన్ వాడికి రావాలంటే వస్తాడు. కళ్యాణ్ ప్రతిసారి పిలుస్తాం, వాడు రావాలంటే వస్తాడు, రానంటే రాడు. దట్స్ ఆల్. ఇంత తెలుసుకోవాలి. వాళ్ళ ఏ ఫంక్షన్కి వాడిని పిలవకుండా మేము లేవు. వాడు వస్తాడంటే వస్తాడు, లేకపోతే రాడు. ఏంటి ప్రతిసారి వచ్చి ఏంటి మీ అల్లరి? ఆపండి ఇంకా. విన్నారా ఎందుకంత కోపం? తమ్ముడి గురించి అడిగితే అప్పుడు కూడా ఏదో ఒక సూక్తి చెప్పొచ్చు కదా. మాకంటే పైకి ఎదిగేవాడు మావాడైనా పరాయివాడే, పగోడే అని చెప్పి కార్లు మార్క్స్ చెప్పాడనో లేదంటే జడ్జి బుస్సు చెప్పాడనో చెప్పొచ్చు కదా. అలాంటి చేదనుభవమే అల్లు అర్జున్కి ఎదురైంది. కానీ ఆయన ఈయనలాగా తిట్టలేదు, చెప్పండి బ్రదర్ అన్నాడు, అంతే. అందులో తప్పేముంది? ఏదో ఒక సినిమాకి సపోర్ట్ చేశారని జీవితకాలం బానిసత్వం చేస్తారా? తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు కూడా. మీరు ప్రతిసారి పవర్ స్టార్ని అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి కారణం పవర్ స్టార్ గారు కాదు, ఆయనకు అసలు సంబంధం కూడా లేదు ఈ విషయానికి. నేను మాట్లాడకుండా వెళ్ళిపోతానికి కారణం మీరు అంటే ఎవరంటే, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరు అభిమానులు కాదు, కొంతమంది అభిమానులు. ఎవరు? ఇలా ఫంక్షన్లకు సరదాగా వచ్చి, అంటే మీ పబ్లిక్ ఫంక్షన్ పెట్టేదే మీరు సరదాగా వచ్చి అరుస్తారని, కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ని అరిసి కొన్ని ఫంక్షన్లు ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆ పర్టికులర్ గ్రూప్స్ అలా మాట్లాడటం వల్ల నేను ఆయన గురించి టాపిక్ అవాయిడ్ చేశాను. విన్నారా? నాగుబాబు అంకుల్లాగా బ్యా అని అరవలేదు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడి తన వివరణ తాను ఇచ్చుకున్నాడు. ఇదంతా వదిలేసి చెప్పండి బ్రదర్ అన్నాడని అదొక్కటే పట్టుకొని ఊగులాడుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పారావిని కలవడానికి నంద్యాలకు వెళ్ళాడు. దానికి ఇదే నాగుబాబు అంకుల్ ఏదో ట్వీట్ పెట్టాడు. మెగా ఫ్యాన్స్ని పీకే ఫ్యాన్స్ని కావాలని రెచ్చగొట్టాడు. అల్లు అర్జున్ వెళ్తే తప్పేముంది? 2019 ఎలక్షన్స్ టైంలో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ని ఎవరూ సపోర్ట్ చేయలేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం పాలకొల్లులో ప్రచార సభకి వెళ్ళి పవన్ కళ్యాణ్కి తన మద్దతు తెలిపి 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చేచ్చాడు. ఎందుకు? తను సీఎం క్యాండిడేట్గా ఎవరి పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి. అప్పుడు మీరంతా ఎక్కడున్నారు? చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ వాళ్ళని పంచెలు ఊడదీసి కొడతా అని చివరికి అదే పార్టీతో కలిసిపోయి కేంద్ర మంత్రిగా ఎలగబెట్టాడు. 2014లో కానీ 2019లో కానీ పవన్ కళ్యాణ్కి తన సపోర్ట్ ఇవ్వలేదు. మరి దానికేమంటారు? 2014లో టీడీపీకి సపోర్ట్గా నిలబడిన జనసేన 2019లో అదే పార్టీతో విడిపోయింది. టీడీపీ వాళ్ళు అమ్మానా బూతులు తిట్టారు. మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి 2024లో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. అంటే మీరేం చేసినా చెల్లుబాటు అవుతుంది, అంతేనా? అల్లు అర్జున్ అనేవాడు కూడా ఒక మనిషే. అతనికి కొన్ని ఆశయాలు, పరిచయాలు, బంధాలు, ప్రాథమిక హక్కులు ఉంటాయి. 2019లోనే శిల్పారావికి తన మద్దతు తెలియజేశాడు. షూటింగ్లో బిజీగా ఉండి కలవలేకపోయాను, మరోసారి మిమ్మల్ని తప్పకుండా కలుస్తానని అతనికి మాట ఇచ్చాడు. మాట ఇచ్చినట్లుగానే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో వెళ్ళి కలిశాడు. తర్వాత నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను వ్యక్తిగత స్నేహం కొద్దీ వెళ్ళి కలిశానని తన వివరణ కూడా ఇచ్చుకున్నాడు. ఎవరిని విమర్శించలేదు, పైగా రాజకీయాలు ఎక్కడ మాట్లాడలేదు. ఇక మీ బాధ ఏంటి? అంటే తను ఎక్కడికి వెళ్ళాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలి, తను ఏం చేయాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలి, అంతేనా? కేవలం ఇవన్నీ సాకు మాత్రమే. వరుస విజయాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్డమ్ని సంపాదించుకొని పైకి ఎదుగుతున్నాడు. వరుస ఫ్లాప్స్తో మెగా హీరోలందరూ డౌన్ఫాల్ అవుతూ వస్తున్నారు.
ఎలాగైనా అల్లు అర్జున్ని కింద పడేయాలి, ఇదే వీళ్ళ ఎజెండా. RRR తర్వాత చరణమన్నయ్యకి ఆచార్య అనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చింది కాబట్టి అందులో ఇంకో హీరోగా చేసిన ఎన్టీఆర్ కూడా ఫ్లాప్ రావాలని దేవర పైన విషయం చిమ్మారు. చివరికి కమిడియన్స్గా మిగిలిపోయారు. ఇక్కడ అంతే, పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు సాధించాడు. ఇక పుష్ప 2 హిట్ అయితే ఇక పాన్ ఇండియా స్టార్గా చక్రం తిప్పుతాడు. మెగా హీరోస్ని ఫుల్ డామినేషన్ చేస్తాడు. మెగా కాంపౌండ్ హీరోగా ఉంటే బాధ లేదు, కానీ తను అక్కడి నుంచి బయటికి వెళ్ళి అల్లు పేరు మీద ఓనుగా తన బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. అది వీళ్ళ బాధ. అందుకనే పుష్ప 2ని ఎలాగైనా ఫ్లాప్ చేయాలని వీళ్ళ కుట్రలు. ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది డిసెంబర్ 5న తేలుతుంది. మరి పుష్ప 2 పైన మెగా ఫ్యాన్స్ స్ప్రెడ్ చేస్తున్న నెగిటివిటీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.